పొద్దున్నే రంగారెడ్డి జిల్లా ఉలిక్కిపడింది. రేవంత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులతో కలిపి 6గురిని దారుణంగా హత్య చేశాడు దుర్మార్గుడు. అయితే ఈ ఉన్మాద ఘటన షాబాద్ మండలం దైవాలగూడలో అయితే అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. అయితే దాంతో బాలిక కుటుంబ సభ్యులైతే మే 16న రాజ్ కుమార్ మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పోక్సో కేసు కింద రాజ్ కుమార్ ను పోలీసులు మే 26న అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే అప్పటి నుంచి జైల్లోనే ఉన్న రాజ్ కుమార్ పై ఇటు బలహీనమైన కేసులు నమోదు చేయడంతో నిన్న బెయిల్ మీద బయటకొచ్చాడు. సో రైట్ గా ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ సందీప్, ఇంత దారుణమైన ఇన్సిడెంట్ ఇది. అసలు ఆయన 6 మెంబర్స్ ని అతి దారుణంగా మర్డర్ చేయడం అనేది చూస్తున్నాం. లైక్ ఇప్పుడు ఆయన ఇదంతా ప్రీ ప్లానింగ్ తో చేసి ఉండొచ్చా, లేకపోతే ఈ కేసులో ఇంకేమైనా ట్విస్ట్ ఉండొచ్చా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు ఏమంటున్నారు? రైట్, మనము షాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. షాబాద్ జాతీయ రహదారి పైన ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి బంధువులు మొత్తం బయట నుంచి గత 2 గంటలుగా ధర్నా చేస్తున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో చూడొచ్చున్న భారీ ఎత్తున ఇక్కడికి స్థానిక గ్రామస్తులు వాళ్ళ బంధువులంతా కూడా ఇక్కడ రోడ్డు పైన బైఠాయించారు. పోలీసులకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పోలీస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిందితుడిని కఠినంగా శిక్షించాలి. పోక్సో కేసులో అదే రోజు నిందితుడిని అరెస్ట్ చేస్తే ఇవాళ పరిణామాలు ఇక్కడి వరకు వచ్చేది కాదు అంటూ వీళ్ళు ఆందోళనతో, ఆవేదనతో ధర్నా చేస్తున్నారు. 6గురు మృతి చెందినటువంటి 6గురు హత్యకు కారణమైనటువంటి నిందితుడిని కఠినంగా శిక్షించాలనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. మనం ఒకసారి చూడొచ్చు, దాదాపు 2 గంటలుగా ఇక్కడ బైఠాయించారు. నిందితుడిని అరెస్ట్ చేసే వరకు, అతన్ని ఎన్కౌంటర్ చేసే వరకు తాము కదలేదని బయటించుకొని ఇక్కడ కూర్చున్నారు. ఇక గ్రామంలో అయితే విషయాలు చేయాలనుకున్న విషయం మనకు తెలిసిందే. మనము వాళ్ళ బంధువులతో కూడా మాట్లాడించాము, చూసాము. మనము వాళ్ళ ఆవేదన ఏ విధంగా ఉందో. అయితే ఇక్కడికి బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, అలాగే ఎమ్మెల్యే సత్యేందర్ రెడ్డి ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వారిని కట్టడి చేస్తూ మార్గ మధ్యంలోనే నిలిపివేశారు. వాళ్ళు ఇక్కడికి వీళ్లకు సంఘీభావంగా వచ్చేందుకు, వీళ్ళకు మద్దతుగా, వీళ్లకు సానుభూతి తెలిపేందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి కూడా. దాదాపు కిలోమీటర్ దూరంలోనే, పోలీస్ స్టేషన్కు కిలోమీటర్ దూరంలోనే ఎక్కడికక్కడ కూడా వారిని రాకుండా కట్టడి చేస్తున్నారు. ఎవరిని కూడా, ఏ ఒక్కరిని కూడా ఇక్కడికి అనుమతించట్లేదు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. డీసీపీ స్థాయి అధికారి కూడా ఇక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎవ్వరు కూడా శాంతించలేదు. ఇక పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు తప్ప వాళ్ళు ఇప్పటివరకైతే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళేది లేదు, కదలేదు అని చెప్తున్నారు. మనం చూడొచ్చు ఒకసారి. ఇంకా కూడా ధర్నా అయితే కొనసాగుతుంది. గత 3 గంటలకు పైగా ఈ ధర్నా కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నిందితుడు రాజ్ కుమార్ను కఠినంగా శిక్షించాలి, అతన్ని శిక్షించడమే కాదు ఎన్కౌంటర్ చేయాలి. పోక్సో కేసులో నిందితుడిని ఎందుకు కాపాడారు, మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? నిందితుడు బెయిల్ రాగానే 6గురిని మట్టు పెట్టాడు, ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమంటూ ఇక్కడ రోడ్డెక్కినటువంటి సందర్భం. మరి చూస్తున్నాం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు అయితే కొనసాగుతున్నాయి. దాదాపు 3 గంటలు కావస్తోంది. వీళ్ళంతా కూడా రహదారిపై బైఠాయించారు. షాబాద్ ప్రధాన రహదారి పోలీస్ స్టేషన్ ఎదురుగా బైఠాయించారు. కిలోమీటర్ల కొద్ది వాహనాలు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్. అతన్ని అరెస్టు చేయడంతో పాటు ఎన్కౌంటర్ చేయాలి, అప్పుడే తాము శాంతిస్తామంటూ కూడా వీళ్ళంతా అంటున్నారు. కొత్తగా అభం శుభం తెలియని 2 చిన్నారులతో పాటు మొత్తం 6గురు అత్యంత దారుణంగా రాజ్ కుమార్ నరహంతకుని చేతిలో హత్యకు గురైన విషయం నాకు తెలిసిందే. మొత్తగా నిందితుడు ఎప్పుడైతే హత్య చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. అప్పటి నుంచి నిందితుడు మరి కుటుంబ సభ్యులకు తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్టు తెలుస్తోంది. మరి నిందితుడు పరారిలో ఉన్నాడా, మరి ఎక్కడైనా ఆత్మహత్య చేసుకున్నాడా, లేదంటే పోలీసుల అదుపులో ఉన్నాడా, ఉంటే ఎక్కడ ఉన్నాడు? ఇలాంటి అనేక ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మొత్తంగా పోలీసులు పంపించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఏ ఒక్కరు కూడా కదిలేందుకు సిద్ధంగా లేరు. ఏంటి ఇన్ని గంటలుగా ధర్నా చేస్తున్నారు? అదే సిఐని ఇంకా ఎస్ఐని సస్పెండ్ చేయాలని చెప్పేసి
ధర్నా చేసినాం. మరియు ఆ నిందితులను కూడా ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నాం. పోక్సో కేసు అంటే పెద్ద కేసు, మరి నిందితుని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇన్ని రోజులు? అదే దొరకలేరంట. అప్పుడు దొరకనోరు ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు? నెల రోజుల నుంచి పోలీసు వాళ్ళు వెతుకుతున్నారంట. శ్రీశైలం అడవిలో దాచుకుందంటే దొరకలేరని చెప్పేసి చెప్తున్నారు. రైట్, ఇది వీళ్ళకు చెప్పినటువంటి ఎక్కడ శ్రీశైలం అడవిలో దాక్కున్నాడా? ఇంత టెక్నాలజీ ఉంది, పోలీసు ఇంత వ్యవస్థ ఉంది. మరి నేను అదే ఇప్పటిదాకా ఏసీపీ గారిని అడిగినాం, గట్టిగానే అడిగినాం. అప్పటి సంది నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టి ఈ 6 మర్డర్లు దానికి కారణమైందని చెప్తున్నాం. మీ యొక్క నిర్లక్ష్యంతోనే ఆ యొక్క హత్యలు అయినాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా అతను వచ్చిన దాకా కూడా ఇక్కడ ఆ హత్య జరిగిన వాళ్ళకి నష్టపరిహారం కట్టించే వరకు కూడా కలెక్టర్ గానీ జాయింట్ కలెక్టర్ గానీ ఎవరు కూడా ఇప్పటికీ కూడా ఎవరు కూడా ఇక్కడ వచ్చిన పాపాన పోలేరు. కంపల్సరీ వచ్చి పొద్దుగాల 6 గంటల సంది కూర్చున్నారు. ఇక్కడ బాధ్యతలందరూ కూర్చొని రోడ్డు మీద మొత్తుకుంటుంటే కూడా ఎవరు దిక్కులేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎవరు మాకు దిక్కు అని చెప్పి మా యొక్క సబితా మేడం గారు అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ గారు వస్తుంటే కూడా వాళ్ళని అడ్డగించుకొని రాకుండానే చేవెళ్ళని అడ్డగించి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రాణిస్తలే. కనీసం వాళ్ళని పరామర్శించే అధికారం లేదా? పరామర్శించడానికి కూడా రావద్దా? ఇదేం చట్టం, ఇదేం ప్రభుత్వం? ఇటువంటి దొంగ ప్రభుత్వాలను మనం ఎన్నిసార్లు ఇది ప్రశ్నించినా కూడా తక్కువనే. ఇటువంటి ప్రభుత్వాలను కంపల్సరీ గద్దెదించే వరకు కూడా ఈ యొక్క దీక్ష చేస్తాం. కంపల్సరీ ఆ పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా దీక్ష చేస్తాం. వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చే వరకు కూడా ఇక్కడనే కూర్చుంటామని చెప్పి ప్రజలందరూ కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఆ యొక్క బాధ్యత కంపల్సరీ నష్టపరిహారం ఇయనికే కలెక్టర్ గారు వచ్చి హామీ ఇచ్చే వరకు కూడా ఇక్కడికి వెళ్ళి ఎవరం కూడా లేచే ప్రసక్తి లేదు. వాళ్ళు పొద్దటి సంది కూడా కూర్చొని నీళ్లు తిప్పలు లేకుండా నీళ్లు తిండి లేకుండా రాత్రి 12 గంటల సంది ఇప్పటిదాకా కూడా ఏడ్చుకుంటా కూర్చుంటే కూడా ఎవరు కూడా అలాని పరామర్శిస్తానికి ఇక్కడ కూడా ఏ నాయకుడు కూడా రాలేరు. ఏ నాయకుడు కూడా వచ్చి హామీ ఇవ్వలేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది మొత్తంగా మనం చూస్తున్నాం. షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా షాబాద్ జాతీయ రహదారి పైన ఇటు ఎవరైతే మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా బైఠాయించి ధర్నా కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా న్యాయం చేయాలి అని చెప్తున్నారు. అంటే పోక్సో కేసులో అరెస్ట్ అయిన తర్వాత నిందితుడు పరలో ఉన్నాడంట. మరి శ్రీశైలం అడవిలోకి పారిపోయాడని పోలీసులు చెప్పినట్టు వీళ్ళు ఎవరైతే ధర్నా చేస్తున్నటువంటి వారు చెప్తున్నారు. మరి అప్పుడు దొరికిన నిందితుడు ఇప్పుడు 6గురిని హత్య చేసిన తర్వాత ఎలా దొరుకుతాడు అనేటువంటిది వీళ్ళ ప్రశ్న. నిందితుడిని అరెస్ట్ చేయాలి, మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు వాళ్లకు నష్టపరిహారం అందించాలి, పూర్తి స్థాయిలో న్యాయం చేయాలనేటువంటిది డిమాండ్. అలాగే ఇక్కడికి వీళ్ళను పరామర్శించేందుకు వస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఎమ్మెల్యే సబితా ఇంద్రెడ్డి కూడా చేవెళ్ల ప్రాంతంలోనే అడ్డుకుని అట్నుంచి అంటే పంపించేటువంటి ప్రయత్నం చేశారట. మరి ఈ రకమైనటువంటి నిర్బంధం మధ్య ఎందుకు చేస్తున్నారు? ఒక్కొక్కరి రోదనలు మిన్నట్టుతున్నాయి. ఇక్కడ నివాసం వద్ద మనం చూసాం. మరి గ్రామంలో కూడా పూర్తిగా కుటుంబ సభ్యులు 2 కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆ చెరువు కట్ట వద్ద దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడము, 2 చిన్నపిల్లలను గొంతు కోసి తర్వాత భార్యను కూడా గొంతు కోసి చంపడము, ఇటు ఎవరైతే మైనర్ బాలికకు సంబంధించినటువంటి అమ్మతో పాటు నానమ్మను కూడా అక్కడే గొంతు కోసి చంపడం, అత్యంత కిరాతకంగా కత్తితో గొంతు పడడము, అలాగే రోకల్ బండతో మోదడము, అనేక రకాల దారుణంగా చంపాడు. ఒకరు చనిపోయారని నిర్ధారించుకున్నటువంటి తర్వాతే నిందితుడు ఆయన పరారైపోయాడు. మొత్తానికి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది అతనిది. మరి పోలీసులు అదుపులో ఉన్నాడా లేదంటే నిందితుడు మాత్రము పోలీసులకు అంటే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన తర్వాత తాను 6గురిని చంపాను అని కుటుంబ సభ్యులకు చివరిగా సమాచారం ఇచ్చి అక్కడ నుంచి అతను పరారయ్యాడు. మరి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్లో ఉంది, మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఇంకా ఆయన మరి చనిపోతా అని చెప్పాడట. మరి నిజంగా అతను ఆత్మహత్య చేసుకున్నాడా, లేకపోతే పోలీసులు అదుపులో ఉన్నాడా, లేకుంటే పరారులో ఉన్నాడా? ఈ 3 అంశాలపైన మనకు క్లారిటీ రావాల్సి ఉంది. పోలీసులు మాత్రం ఇప్పటికీ నిందితుని జాడ దొరికిందని చెప్తున్నారు. ఎక్కడ కూడా సీసీ కెమెరాలో అతను ఉన్న వాళ్ళైతే ఈ సరౌండింగ్స్లో అయితే ఎక్కడ సీసీ కెమెరాలో రాని వాళ్ళు కనిపించలేదు. మరి పోక్సో కేసులో కేసు నమోదైన తర్వాత పరారులో ఉంటే శ్రీశైలం అడవిలో దాక్కున్నాడని పోలీసులు సమాధానం ఇచ్చారట. ఈ విధంగా పోలీసింగ్ లా అండ్ ఆర్డర్ ఉందంటే మనకు అర్థమవుతుంది. మరి అప్పుడు దొరికిన నిందితుడు ఇప్పుడు 6గురిని హత్య చేసిన తర్వాత ఏ విధంగా దొరుకుతాడు అనేటువంటిది వీళ్ళ ప్రశ్న. అందుకే కొన్ని గంటల్లో కూడా తెర చేస్తారు. మహిళలు పెద్ద సంఖ్యలో కూడా మహిళలు అక్కడ చూడొచ్చు. వాళ్ళంతా కూడా ఇక్కడే నిందితుని కోసం, నిందితుడు రావాలి, నిందితుడిని అరెస్ట్ చేయాలి అనేటువంటి డిమాండ్తో వాళ్ళంతా కూడా ఇక్కడ మండు టెండర్స్ అయితే లెక్క చేయకుండా 6గురి ప్రాణాలు బలి తీసుకున్న నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది మొత్తంగా ప్రస్తుతము షాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఈ నరహంతకుడు రాజ్ కుమార్ కోసము వీళ్ళంతా కూడా ధర్నా చేస్తున్న సిచ్యువేషన్. సంజన. Okay, all right, Sandeep. Thank you for the live updates.
రికార్డ్ అవుతుందా అడగాను మళ్ళీ లైవ్ ఉంటుంది లైవ్లో పొద్దున్నే రంగారెడ్డి జిల్లా ఉలిక్కి పడింది. రేవంత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులతో కలిపి 6గురిని దారుణంగా హత్య చేశాడు దుర్మార్గుడు. అయితే ఈ ఉన్మాద ఘటన షాబాద్ మండలం దైవాలగూడలో అయితే అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. దాంతో బాలిక కుటుంబ సభ్యులు మే 16న రాజ్ కుమార్ మీద పోలీసులకైతే ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పోక్సో కేసు కింద రాజ్ కుమార్ ను పోలీసులు మే 26న కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే అప్పటి నుంచి జైల్లోని ఉన్న రాజ్ కుమార్ పై బలహీనమైన కేసులు నమోదు చేయడంతో నిన్న బెయిల్ మీద బయటకొచ్చాడు. వాళ్ళందరూ మాట్లాడానికి వస్తారు కదా పండు ఆడికి రా. అయితే తన మీద కేసు పెట్టిన వారి మీద కూడా కక్ష పెంచుకున్న రాజ్ కుమార్ ఉన్మాదిలా మారిపోయాడు. వారిపై పగ తీర్చుకోవాలన్న కసితో బాధితురాలి ఇంటికి చేరుకున్నాడు. అయితే బాధితురాలి తల్లి ఇటు నానమ్మలను బెదిరించి బాలికను ఊరి శివార్లోకి లాక్కెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేసి కత్తితో గొంతు కోసి చంపాడు. అనంతరం మరోసారి కూడా బాలిక ఇంటికొచ్చి తనపై కేసు పెట్టడానికి కారణమైన బాలిక తల్లి నానమ్మలను కూడా అదే కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత భార్యకు ఫోన్ చేసి పిల్లలను కూడా చూడాలని ఉందని చెప్పడంతో ఇంట్లోకి రానిచ్చింది భార్య సరిత. ఇంట్లోకి రాగానే 7 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య సరితను 5 ఏళ్ల లోపున్న కుమారులు పరీక్షిత్ దైవీక్షిత్లను కూడా దారుణంగా కత్తితో గొంతు కోసి చంపాడు. అనంతరం ఈ మారణ హోమం గురించి తన తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి చెప్పాడు. తాను కూడా మరి కాసేపట్లో చనిపోతున్నానని తెలిపాడు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కూడా ఇటు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సో సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్లు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఇటు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఆ నిందితుడి కోసం డాగ్ స్క్వాడ్లను కూడా జల్లెడ పడుతున్నారు. ఇన్ఫాక్ట్ రేవంత్ రెడ్డి పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా గాడి తప్పాయి. నిత్యం ఎక్కడో చోట ఆడబిడ్డలపై అత్యాచారాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటు మహిళలకు రక్షణ కల్పించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అయితే ఈ క్రమంలో తెలంగాణలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరుగుతోంది. పోక్సో కేసులు దేశంలో 6% నమోదైతే ఒక్క తెలంగాణలోనే 16% పోక్సో కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏంటో కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే రాష్ట్రంలో 28.9% అత్యాచారాల సంఖ్య పెరిగింది. సగటున రోజుకు 8 అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇటు హైదరాబాద్ లో కూడా క్రైమ్ రేట్ ఏకంగా 41% పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తూ అటు కేసీఆర్ సర్కార్ నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కూడా రేవంత్ రెడ్డి తన రివ్యూల కోసం వాడుకుంటున్నాడు. దాంతో పోలీసులు ఇటు రేవంత్ కార్యక్రమాలపైనే దృష్టి సారిస్తూ భద్రతను కూడా పూర్తిగా గాలికొదిలేశారు.